ఆయన ఎవరికి రికమెండ్ చేసినా ప్రిఫరెన్స్ చేసినా ఆయన టాప్లో వెళ్ళిపోతుండు. అని మా పాప ఆయన ఇక్కడనే వంట చేసుకుంటూ కూర్చున్నాడు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అలాగా యాక్టింగ్ చేసి పర్ఫార్మెన్స్ నీలాగా చేయాలి, యాక్టింగ్ చేయాలి, అది కూడా కరెక్టే. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇది ఈయన పర్ఫార్మెన్స్, ఇది కెమెరా ముందే యాక్టింగ్, ఇదంతా నీళ్ళు అవసరం లేదు. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. అందరికీ నమస్తే. మన గల్లీ గ్యాంగ్ ముచ్చట్లకు స్వాగతం. అరే, మన ఛానల్ 10,000 సబ్స్క్రైబర్లు ఎప్పుడో దాటింది. మరి సెలబ్రేషన్ వీడియో ఇప్పుడెందుకురా అనుకుంటున్నారా? ఇక్కడే చిన్న లాజిక్ ఉంది. మన ఛానల్లో యారళ్ళు సిరీస్ నడుస్తుంది కదా, మధ్యలో ఈ వీడియో వేసి దాన్ని డిస్టర్బ్ చేయటం ఎందుకని? ఇక 11,500 సబ్స్క్రైబర్లు అయినాక ఈరోజు మీ ముందుకు తెస్తున్నాం. ఈ సంబరాల కోసం మా గల్లీ గ్యాంగ్ టీం అందరం మా ఫ్యామిలీలతో కలిసి ఏడుపాయల దుర్గమ్మ కాడికి వంటలకు పోయినాం. ఆ ముచ్చటేందో, ఆ జర్నీ ఎట్లుందో చూసేద్దాండారే. దుర్గమాతని దర్శనం కోసం పోతున్నాం. ఏడుపాయల వనదుర్గ. ఏ ముచ్చటైనా ప్లానింగ్ ఉండాలి కదా. ఈ ఈవెంట్ కోసం ఎవరికి వాళ్ళు తమ కార్లు రెడీ చేసుకున్నారు. మా ఆడవాళ్ళైతే మస్తు చీరలు కట్టుకుని జర్నీ కోసం సిద్ధమయ్యారు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. అక్కడ పోయేసరికి లేట్ అవుతుంది, మా చిన్నపిల్లల ఆకలికి ఆగలేరు కదా అని ముందే ఇంట్లాంట్లోనే ఉప్మా చేసి ఫస్ట్ మా పిల్లల కడుపులేసినాం. ఇక వాళ్ళు ఖుషి. ఏడుపాయలకు మా జర్నీ స్టార్ట్. మరి మీరు? ఇక సమయం రానే వచ్చింది. మా దినేడు దేవుణ్ణి మొక్కుకొని టెంకాయ కొట్టి జర్నీ స్టార్ట్ చేసింది. ఒక దాని తర్వాత ఒకటి మా కార్లు రోడ్డెక్కుతుంటే అబ్బా, పాత ఫ్యాక్షన్ సినిమాల్లో సుమోలు పోయినట్టు ఒకటే లైన్లో మస్తు అనిపించింది. నేను నా కెమెరా పట్టుకుని తీస్తుంటే నాకైతే ఎక్కడలేని హ్యాపీనెస్ వచ్చింది. కార్లలో మా వాళ్ల జోష్ అయితే మామూలుగా లేదు. F1 రేసుల కార్లు ఉరికినట్టు దూసుకుపోయారు. ఆ కార్ల జర్నీ తీస్తుంటే ఏదో కార్ల యాడ్ తీసినట్టు ఫీలింగ్ వచ్చింది నాకు. మొత్తానికి ఏడుపాయల దుర్గమ్మ గుడికి చేరుకున్నాం. అందరం అమ్మవారి దర్శనం కోసం పోదాం అనుకున్నాం. కానీ కొందరు దర్శనానికి పోతే మేం కొందరం మాత్రం ఇక్కడ వంటల కాడ ఉండిపోయినాం. లోపలేం లేదు, డొల్లా. రెండు బౌల్స్కే నేను సేవ్ చేసిందంతా పోయింది అన్నట్టు అసలు ముచ్చట చెప్పడం మర్చిపోయినా గదా. ఈరోజు మన స్పెషల్ ఏందంటే గుమగుమలాడే చికెన్, కమ్మటి పప్పు, ఉడకబెట్టిన గుడ్లు. ఇవన్నీ గొంతులికి దిగాలంటే ఏముండాలే? అందుకే ఒక 20 లీటర్ల ప్యూర్ ఈతకల్లు తెప్పించినాం. మా శ్రీధర్, దినేష్ ఇద్దరూ వంటకాడ మస్తు కష్టపడుతుంటే మా చింటూగాడు మాత్రం వీడియోలో పడటం కోసం వాళ్ళకన్నా ఎక్కువ కష్టపడుతుండు. ఇది ఈయన పర్ఫార్మెన్స్, ఇది కెమెరా ముందే యాక్టింగ్, ఇదంతా కెమెరా ముందు నీళ్ళు అవసరం లేదు. ఇంతలా మా రాజ్బాబాయ్ గల్లీ గ్యాంగ్ ఫస్ట్ హీరోతోటి ముచ్చట్లు పెట్టిండు. నీకు ఒక మనిషికి పరిచయం చేస్తా. గల్లీ గ్యాంగ్లో #1 యాక్టర్ అయినని ఫస్ట్లో. కానీ ఇప్పుడు ఆయన ఎక్కడ కనిపిస్తలేడు. ఆయన ఎవరికి రికమెండ్ చేసినా ప్రిఫరెన్స్ చేసినా ఆయన టాప్లో వెళ్ళిపోతుండు. అని మా పాప ఆయన ఇక్కడనే వంట చేసుకుంటూ కూర్చున్నాడు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏం చెప్దాం చెప్పండి. వాట్ ఈస్ దిస్ బెటా, వాట్ ఈస్ దిస్? నేను అందరినీ పైకి తీసుకొస్తున్నా. మళ్ళీ నీకు వాళ్ళు తీసుకురావాల పైకి. అలాగా యాక్టింగ్ చేసి పర్ఫార్మెన్స్ మొత్తం టాప్ లెవెల్లో పర్ఫార్మెన్స్ నీలాగా చేయాలి, యాక్టింగ్ చేయాలి, అది కూడా కరెక్టే.
బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మాకు పక్కనే ఎగైన్ ఇంకో బ్యాచ్ పాటలతోటి ఫుల్ జోష్లో ఉంటే మనోళ్ళు ఊరుకుంటారా? వాళ్ళలా కలిసిపోయి ఆ జోష్ని ఇంకా కొంచెం పెంచారు. పర్ఫార్మెన్స్ అంటే ఇది. దిను దిను ఏ దిను. ఇక్కడ ఇంకో హైలైట్ ఏందంటే వంటలకు తెచ్చిన ఉడకబెట్టిన గుడ్లను మనోళ్ళు దొంగిలించారు. అప్పుడు శ్రీధర్ చింటూకి ఒక టాస్క్ ఇచ్చిండు. ఇక చికెన్ వండుకుంటా ఆ మూమెంట్స్ని అందరం మస్తు ఎంజాయ్ చేసినాం. అన్నట్టు ఈ చికెన్లో మేం వాడిన ప్రతి ఐటెం, ప్రతి మసాలా మా ఊర్లో పండింది, పట్టించింది మాత్రమే వాడినాం. బయటి కల్తీ అస్సలే లేదు. థ్యాంక్ యూ శ్రీధర్. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా కెమెరా వెనక ఉండి ఇదంతా తీసిన నేను ఇప్పుడే కెమెరా ముందుకొచ్చిన. అసలు ఈ ప్రోగ్రాం గురించి మేము ముగ్గురం గట్టిగా ప్లాన్ చేసినాం. 20 లీటర్ల కళ్ళు తీసుకుని వచ్చి 20 లీటర్ల కళ్ళు. ఓకే రైట్ డన్ ఫైన్. ఓకేనా? ఓకే. అలా ఇంకొకటి వెళ్దాం ఇప్పుడు. ఓకే 20 లీటర్లు. ఓకే రైట్ దా. మన చింటూ గాని ఓవర్ యాక్షన్ అయితే అంతా ఇంత కాదు. నేను కూడా వంటలు కాసేపు హెల్ప్ చేసి మిగతా పనులు చూసుకున్నా. ఏమేసావు దీంట్లో? చక్కెరేసావా? ఉంది. ఇక గొంతు ఎండిపోతుంది. ఈత కళ్ళు తాగుదామని మేం ముగ్గురం టేస్ట్ చేసినాం. అబ్బా, ప్యూర్ చెట్టు కళ్ళు కదా, మస్తు అనిపించింది. ఆ కళ్ళు తాగాక మన చింటూగాడు ఒక కొత్త స్టోరీ చెప్పిండు. బాలేకున్నా బావుందని చెప్పక తప్పలే మాకు. ఇంతల గుడికి పోయిన వాళ్ళందరూ రావడం మొదలుపెట్టిర్రు. వంటలు కూడా కంప్లీట్ అయినాయి. ఇక ఫైనల్గా మన శ్రీకాంత్ కొబ్బరికాయ కొట్టిండు. అమ్మ భవాని మా యొక్క ఛానల్ని ఇదే విధంగా తీసుకెళ్లాలని 10,000 కాకుండా 1,00,000 సబ్స్క్రైబర్లు అయితే ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ ఆడపిల్లతో వచ్చి మంచి దావత్ ఇచ్చి మొక్కు చెల్లించుకుంటాం తల్లి. జై గల్లీ గ్యాంగ్, జై భవాని. వీడియో ఇది వీడియో. మేము వచ్చినా మీరు రారా, పిల్లలకు ఆకలి అవుతుందట అటే పోయారు. దర్శనం ఎప్పుడైంది మీకు? అప్పుడు స్టార్ట్ చేసిన చూడు భోజనాల పర్వం. మా టీం ఫ్యామిలీస్ అందరూ కలిసి ఒకే దగ్గర కూర్చుని తింటుంటే ఆ ఆనందమే వేరు. అందరి సపోర్ట్తో ఈ ప్రోగ్రాం మస్తు సక్సెస్ అయింది. అసలు ఈ పార్టీ ఎందుకంటే 8 అక్టోబర్ 2019 నాడు స్టార్ట్ చేసిన ఈ యూట్యూబ్ జర్నీకి ఇప్పటికీ 6.5 ఏండ్లైంది. ఎన్ని కష్టాలొచ్చినా మాకు తోడుగా మా గల్లీ వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. ఇంకా చాలామంది ఉన్నారు, కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. ఈరోజు మేమిక్కడున్నామంటే దానికి కారణం మీరే. మేము గల్లీ గ్యాంగ్ తరపున దుర్గమాత దగ్గరికి వచ్చినాము. ఏడుపాయ దుర్గమ్మ దగ్గరికి వచ్చినాము. 1,00,000 రూపాయలు వస్తే నెలకు దావద్దు. మా సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరూ మాకు సహకరించి మమ్మల్ని ఇక్కడిదాకా తీసుకొచ్చారు. వాళ్ళందరికీ 2 చేతులు జోడించి కృతజ్ఞతలు. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇట్లనే ఉండాలి. నేను ఫుల్ సపోర్ట్ ఉంటే ఎప్పుడైనా చెప్పు హీరోయిన్ కెమెరా రోల్ కాదా? మా వీడియోలని ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ గల్లీ గ్యాంగ్ టీం.